వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ స్లీవ్ డిజైన్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని డిజైన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము పట్టు శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్, కాటన్ ఇలా ఏ శారీస్కైనా కూడా పెట్టుకోవచ్చండి. చూడడానికి ట్రెండీగా బాగుంటాయి. ఈ మధ్యకాలంలో శారీ ఏదైనా కూడా డిజైన్స్ వచ్చేసి చాలా బాగా పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇందులో షార్ట్ ఉన్నాయి, 3/4 ఉన్నాయి. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనకి ఫ్లవర్ కట్ ఉన్నాయి, ట్రయాంగిల్, స్క్వేర్ ఇలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి. ఇక బీడ్స్ ఈ మధ్యకాలంలో అయితే బీడ్స్ బాగా పెట్టుకుంటున్నారండి. మనకి బీడ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. స్మాల్ కానీ బిగ్ ఫ్లవర్ మోడల్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా శారీకి మ్యాచింగ్ తీసుకొని మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఇక ఇవన్నీ కూడా మన టైలర్స్ ఈ మధ్యకాలంలో బాగా స్టిచ్ చేస్తున్నారండి. మీరు బొటిక్లో కానీ లేకపోతే మీ టైలర్ బాగా స్టిచ్ చేసే వాళ్ళైతే ఈ డిజైన్స్ వాళ్ళకి ఈజీగా స్టిచ్ చేయగలరు. అలాగే మనము బ్యాక్ నెక్ ఏది పెట్టుకుంటే దానికి మ్యాచింగ్ స్లీవ్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. అంటే బ్యాక్ పోట్లీ పెట్టుకుంటే స్లీవ్కి పోట్లీ కానీ, బ్యాక్ నార్మల్ బటన్ అయితే స్లీవ్కి కూడా నార్మల్ బటన్, బ్యాక్ కుచ్చు పెట్టుకుంటే స్లీవ్కి కూడా కుచ్చు మోడల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా బ్యాక్ నెక్ తోటి మనకి స్లీవ్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వీడియోలో మీకు ప్లెయిన్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, అలాగే కొన్ని బ్యాక్ నెక్స్ కూడా ఉన్నాయండి. సో మ్యాచింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుందండి. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఈ మధ్యకాలంలో బౌ మోడల్స్ కూడా బాగా పెట్టుకుంటున్నారండి. మనకు బ్యాక్ బౌను పెట్టుకుంటే స్లీవ్స్ కూడా బౌ పెట్టుకుంటే బాగుంటుందండి. అంతేకాకుండా థ్రెడ్స్ పెట్టుకోవడం, ఫ్లవర్ కట్లో పెట్టుకోవడం ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కూడా చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇక పట్టు శారీస్ అయితే మనకు పట్టు గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి దానికి మ్యాచింగ్ బీడ్స్ మనము స్టిచ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఒకవేళ మనకి ఫ్యాన్సీ శారీస్ అనుకుంటే పోట్లీ బటన్స్ లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. శారీ మనకి 2 కలర్స్ ఉన్నట్లయితే మనము ఆపోజిట్ బ్లౌజ్ తోటి బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పోట్లీ బటన్స్ కానీ, నార్మల్ బటన్స్, బౌ మోడల్ ఇలా ఇవి ఆపోజిట్ క్లాత్ తోటి పెట్టుకుంటే చూడడానికి బాగుంటాయి. ఇందులో అయితే మీకు పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి ఏ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి. సో పూర్తిగా చూడండి. ఇవి వచ్చేసి మనకి పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్కైనా కూడా, ఫ్యాన్సీ బ్లౌజెస్ పట్టు శారీస్కైనా మీకు నచ్చితే ట్రై చేయండి. సో మనకి డిజైన్ ఏది నచ్చినా కూడా మనం దేనికైనా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులో మనకి పట్టుకైతే ప్యాచ్ లాగా వేసుకొని ఆపోజిట్ క్లాత్ని ప్యాచ్ లాగా వేసుకొని కూడా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ, కిడ్స్ వేర్, జ్యువెలరీ, ప్లెయిన్ డిజైన్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి, ఓల్డ్ పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేసి ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, పూర్తిగా చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.